అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు. మా ఇంట్లో కూడా రాఖీ సంబరాలు చాలా బాగా జరిగాయి. ఏంటి అనేది వీడియోలో చూద్దురు కానీ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను, ఒకసారి ఎవరైనా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. పొద్దున్నే పువ్వులతోటి మా గార్డెన్ అయితే కళకళలాడుతూ ఉంది. మీకు ఒకసారి చూపెడదామని చెప్పని ఈరోజు రాఖీ కదా, మా బావగారికి ఇద్దరు అబ్బాయిలు. సో మా వాడు కలిసి ముగ్గురికి ఏకైక చిట్టి చెల్లి మా అమ్మాయి. వాళ్ళు ముద్దుల చెల్లి కింద చక్కగా చూసుకుంటారు. ముగ్గురు అన్నలకి ముద్దుల చెల్లి కింద. సో వాళ్ళు కూడా వచ్చారు, ప్రతి సంవత్సరం రాఖీకి వస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ కరోనా వాళ్ళు రాలేకపోయారు, అందుకని వాళ్ళు మిస్ అయ్యారు అనమాట. సో అందుకని మా అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ పెద్దమ్మ దగ్గరుండి రాఖీ కట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం శాస్త్రోక్తంగా అన్నీ ఎలా చేయాలి ఏంటని చెప్పని. నేనేమో ఏ ఫొటోస్ వీడియోస్ తీస్తూ, ఎందుకంటే నా మాట అయితే మా అమ్మాయి విందు, వాళ్ళ పెద్దమ్మ మాట అయితే వింటుందని చెప్పని దగ్గరుండి తనే చూసుకుంటుంది. సో అందుకని ఇలా చేయాలి అలా చేయాలి అని చేదు ఆడుతూ పాడుతున్నట్టు చేస్తుంది. అలా కదమ్మా, అన్నయ్యలంటే నీకు చక్కగా మంచిగా అన్నయ్యలకి నువ్వు రాఖీ ప్రేమగా కట్టాలి, అన్నయ్యలని ఇలా నువ్వు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అన్నయ్యల దగ్గర, నీకన్నా పెద్దవాళ్ళు కదా అని చెప్పని చెప్తూ ఉంటాను. సో అందుకని ఆర్డర్ ప్రకారం కూర్చున్నారు. వీడు పెద్దవాడు రిషికేష్, ఆ తర్వాత నెక్స్ట్ మా అబ్బాయి, అలాగే థర్డ్ ఏమో సాత్విక్. ముగ్గురు అన్నయ్యలు. వాళ్ళు కూడా కళ్ళకి దండం పెడుతూ ఉంటే ఏదో నవ్వుకుంటున్నారు, అంటే పెద్దరికంలాగాను. సో అన్ని డబ్బులు అవి ఏమి ఇవ్వాలని ముందు నుంచి అది ప్రిపరేషన్లో ఉంది, రెడీగా ఇవ్వడం తర్వాత తీసేసుకున్నట్టుగా ఉంది. ఒకటి వచ్చేసింది, ఒక 500 వచ్చేసింది, నెక్స్ట్ అనుకుంటుంది. అంటే పిల్లలకి ఏంటంటే దాని గురించి ఏం తెలియదు కానీ సరదాగా రాఖీ కట్టాము, స్వీట్ తినిపించాము, హారతి ఇచ్చాము, ఏదో డబ్బులు ఇస్తారని చెప్పని. ఇగో మా వారు కూడా నాన్న డబ్బులు ఇవ్వాలి మా అబ్బాయి అడుగుతున్నాడు. సో అక్కడి నుంచి కూడా 500. అలాగే ఇంకా మరి దండం పెట్టి కాళ్ళకి అని చెప్పని డబ్బులు తీసుకున్నావు కదా అంటుంటే మర్చిపోతున్న ఆర్డరు. సో దగ్గరుండి మేము అన్నీ చెప్తున్నాము. రాఖీ అయితే మాత్రం చక్కగా జరిగింది ఈరోజు. అలాగే రాఖీతో పాటు యాక్చువల్గా 16 సంవత్సరాల కిందట మాది ఈరోజే, అంటే 19/5/2005 మా పెళ్లి రోజు. ఆ రోజు రాఖీ పౌర్ణమి, అలాగే శ్రావణ శుక్రవారం కూడా కలిసి వచ్చింది. సో మళ్ళీ ఈరోజు తిథుల ప్రకారం మాది శ్రావణ పౌర్ణమి మా పెళ్లి రోజు కాబట్టి సరే పెళ్లి రోజు కూడా సెలబ్రేట్ చేసుకోగలిగాం. ఈరోజు సండే వచ్చింది కాబట్టి హ్యాపీ దానికి. సో అందుకని వీడియో ముందు నేను ఈయన రాలేకపోయాను, ఎందుకంటే తను వ్యాక్సిన్ వేయించుకునేసరికి కొంచెం జ్వరం వచ్చింది మా వారికి. సో కొంచెం డల్గా ఉన్నారు. నేను కూడా శ్రావణ శుక్రవారం పూజ అయిన తర్వాత చాలా వీక్గా అనిపించాను నేను. అందుకని వీడియోకి వచ్చి మంచిగా మా ఓల్డ్ ఫొటోస్ అవన్నీ షేర్ చేయాలనిపించింది, కానీ ఇద్దరం చాలా డల్ అయ్యాం. తనకు కూడా వ్యాక్సిన్ వేయించుకునేసరికల్లా కొంచెం హై ఫీవర్ వచ్చింది మొన్న నైట్. సో అందుకని ఎక్కువ ఫొటోస్ ఏం షేర్ చేయలేకపోతున్నాను. కుదిరితే లాస్ట్లో ఏమైనా 2-3 పిక్స్ పెడతాను నేను. మా వాళ్ళ అత్తయ్య గారు అంటూ ఉండేవారు మా పెళ్ళైన కొత్తలోను, శిరీష నువ్వు ఎప్పుడో బంగారు పూలతో పూజ చేసుకున్నావు, అందుకనే నీకు మా మనవడు దొరికాడు అంటూ ఉండేవారు. కొన్ని రోజులకే నాకు అర్థమైంది. ఒక మాట నేను మాత్రం చెప్పగలుగుతాను, బంగారానికైనా సరే గోడ చెరుపు ఉండాలంట, అంటే గోడ ఉంటూ ఉండాలంటారు కదా బంగారం సపోర్ట్కి. ఆయన 24 క్యారెట్ గోల్డ్ అని మాత్రం చెప్తాను నేను. ఆ గోల్డ్కి సపోర్ట్గా నేను ఒక గోడలాగా నేను ఉన్నానని మాత్రం చెప్తాను. 22 క్యారెట్లైనా కొంచెం ఏదైనా రాగి కలుపుతారేమో అంటారు, కానీ
24 క్యారెట్‌లో ఏం కలపరు కాబట్టి మా వారిని నేను దాంతోనే పోలుస్తాను. ఇది చాలామందికి చెప్పిన విషయమే నేను. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లేదు అని చెప్పని ఒక మాట కింద చెప్పాను. అది ఇవాళ మా ఇంట్లో జరుగుతున్న చిన్న సెలబ్రేషన్స్. ఏదైతేనో మొత్తానికి హ్యాపీగా ఈ కరోనా వల్ల ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడానికే టెన్షన్‌గా ఉండే పరిస్థితిలో సరే సరదాగా జరిగింది. ఇది ఇవాల్టి చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ అలాగే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్. అలాగే ఇప్పుడు షేర్ చేసుకునే మా ఫొటోస్ అన్నీ కూడా సరదాగా నాకు ఒక చోట మెమోరీగా ఉండాలి అని చెప్పని షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్లు మారినప్పుడల్లా చాలా పిక్స్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడైనా ఒకసారి చూసుకోవాలి అని చెప్పని చాలా ఎప్పటినుంచో ఉన్న ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి సరదాగా పెడుతున్నాను అంతే. ఇది మీరందరూ కూడా ఊరికే మా కోసం మేము పెట్టుకున్న ఫొటోస్ తప్ప వేరే ఏ ఉద్దేశం కాదు. ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.